నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను తిరుపతి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. అది తిరుపతి లడ్డే, కానీ ఆ టేస్ట్ కొంచెం ట్రై చేద్దాం. సుమారుగా అలాగే వస్తుంది, కానీ భగవంతుడికి నైవేద్యం పెడితే తప్ప ఆ సువాసన రాదు. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఇంట్లో తిరుపతి లడ్డు మాత్రం ఆ రుచితో కొంచెం వచ్చేలాగా చేసుకుందాం. కొంచెం పసుపు, 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పుల పాలు పోసుకుందాం. అరకప్పు ఇది బాగా కలుపుకుందాము. 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల పంచదార వేసుకుందాం. 3 1.5 కప్పు నీళ్లు, మునిగేదాకా అన్నమాట. ఇక్కడ యాలక్కాయలు ఒక 5-6 వేస్తున్నాను. చిటికెడు పచ్చకర్పూరం, 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. మళ్ళీ బాగా కలుపుకుందాము. ఇది బజ్జీలాగా వేసేసుకుందాము. ఇది పెద్ద మంట మీద వేయించుకోండి. 2 నిమిషాలు సరిపోతుంది. బూందీ కంటే కరకరలాడాలి, కానీ లడ్డూకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి బూందీ ఎప్పుడు. సో మనం బూందీలాగా చేయట్లేదు, మోడర్న్ పద్ధతిలో చేస్తున్నాం కొత్త రకంగా. నూనె ఒడిసేసి ఇలా వేసేసుకోండి. ఇలాగే 2 కప్పులు కూడా నేను చేసేస్తాను, లాస్ట్లో చూపిస్తాను. ఇది చిన్న ముక్కలుగా చేతులతో చేసుకుని మిక్సీ వేసుకుందాము. పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా పొడి చేసేసుకున్నాము. ఇందులో మిశ్రీ బిళ్ళలు, ఎండు ద్రాక్ష, మీకు నచ్చిన జీడిపప్పు ముక్కలు అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు పంచదార, ముదురు తీగపాకం వస్తే బాగుంటుంది. తీగపాకం వచ్చేసి 1.5 నీళ్ళు వేసాను కదా, ముడిగేదాకా వేసాను. ఇది చల్లారనిద్దాం కొంతసేపు. నేను ఒక ప్లేట్లో పలచగా చేసేసుకుని లడ్డూలు చేస్తున్నాను. ఇలాగే అన్నీ చేసి చూపిస్తాను. ఇంకా వేడి మీదే ఉన్నాయండి, అందుకే చేతికి సరిగా రావట్లేదు. మీరు చల్లార్చాక నిదానంగా చేసుకోండి, బాగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.